ఇస్ డాక్టర్ ప్రవళిక ఫిజియోథెరపిస్ట్. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా ఎర్గోనామిక్స్, సాఫ్ట్వేర్ యూజర్స్ ఎలా పోస్చర్స్ మెయింటైన్ చేసుకోవాలనేసి. సో ఈ వీడియోలో నేను స్ట్రెచెస్ చూపిస్తాను అనమాట. అంటే సాఫ్ట్వేర్ యూజర్స్లో కానీ సిస్టమ్ వర్క్ యూజర్స్లో కానీ యూజువల్గా చూస్తుంటాం మనం నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ అనేసి. సో వాటికి ఎలా స్ట్రెచెస్ చేసుకుంటే ఇన్ బిట్వీన్ వర్క్ టైంలో మనం పెయిన్ రాకోకుండా ఫర్దర్ ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్, ఒక హ్యాండ్ని డౌన్ చేసుకోవాలి, ఇలా కిందకి పెట్టేసుకొని ఆపోజిట్ హ్యాండ్తో సైడ్కి ఇలా డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఇదే పొజిషన్లో 1 to 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది ఫస్ట్ స్ట్రెచ్. సెకండ్ స్ట్రెచ్ వచ్చేసి ఒక హ్యాండ్ డౌన్ చేసుకుంటాం, ఆపోజిట్ సైడ్ హెడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఒక హ్యాండ్తో కింది ట్రాక్ చేసుకోవాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. థర్డ్ స్ట్రెచ్ వచ్చేసి ఇలా ఆపోజిట్ షోల్డర్ పైన ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఆపోజిట్ హ్యాండ్తో ఇలా డ్రాగ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సేమ్ ఇలాగే ఆపోజిట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దిస్ ఈస్ థర్డ్ స్ట్రెచ్. ఫోర్త్ స్ట్రెచ్ వచ్చేసి ఇలా ఇప్పుడు హెడ్ డౌన్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది ఫోర్త్ స్ట్రెచ్. ఫిఫ్త్ స్ట్రెచ్ వచ్చేసి హ్యాండ్ని ఇలా ప్లేస్ చేసుకొని ఎల్బోస్ స్ట్రైట్ ఉండాలి, షోల్డర్ లెవెల్కి ఉండాలి. ఇలా ఆపోజిట్ హ్యాండ్తో డ్రాగ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సేమ్ ఇలాగే ఆపోజిట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దెన్ లాస్ట్ స్ట్రెచ్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఆపోజిట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో ఇవి నెక్ అండ్ అప్పర్ లింబ్ స్ట్రెచెస్ అనమాట. ఈ స్ట్రెచెస్ని యూజువల్గా చేస్తూ ఉండాలన్నమాట. అంటే మార్నింగ్ వన్స్, ఈవినింగ్ వన్స్, అట్లీస్ట్ 3 to 5 times ఈచ్ స్ట్రెచ్ చేసామనుకోండి, ఈ నెక్ ప్రాబ్లమ్స్ అనేవి మనం రాకోకుండా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఉన్న వాళ్ళు వీటిని ఫర్దర్ స్టేజ్కి పోకోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.